హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోనీ క్రియేషన్స్. ఇవాళ క్లాస్ డే 14 వచ్చేసి స్క్వేర్ నెక్ అంటే పలక మెడకు లైనింగ్ తో కుట్టడం ఎలా అనేది నేర్పిస్తాను. ఒక లైనింగ్ పీస్ తీసుకోండి, ఒక మెయిన్ పీస్ తీసుకోండి. సేమ్ యాస్టీజ్ నేను స్క్వేర్ నెక్ కుట్టడం చెప్పాను కదా, కట్ చేయడం సేమ్ అలాగే కుట్టడం కానీ కట్ చేయడం కానీ రెండు మారవు, కాకపోతే లైనింగ్ అటాచ్ చేస్తాము ఎక్స్ట్రాగా అంతే. లైనింగ్ పీస్ కింద పెట్టేసుకొని మెయిన్ పీస్ నేను కటింగ్ చేసుకున్నాను. మెయిన్ పీస్ రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసేసి స్ట్రైట్గా ఆ స్క్వేర్ నెక్కి ఒక పావు ఇంచ్ వదిలేసి సేమ్ యాస్టీజ్ స్క్వేర్ నెక్ ఎలా అయితే కుట్టారో సేమ్ అలాగే కుట్టేసేయండి. ఆ కార్నర్ దగ్గర సూది ఇలా కిందకు అనేసి పాదం పైకి లేపి ఇలా తిప్పాలన్నమాట. ఇంక మళ్ళీ ఇలా కుట్టుకుంటూ రండి. మళ్ళీ కార్నర్ దగ్గర ఇలా సూది తిప్పేసి ఇలా పాదం పైకని మళ్ళీ ఇలా తిప్పుకుంటూ రండి. మీ దగ్గర పిన్స్ ఉంటే పెట్టుకోండి, నా దగ్గర పిన్స్ అయితే ప్రస్తుతానికి కనిపించలేదు. సేమ్ పాదం పైకెత్తి సూదిని కిందకి ఉంచి ఇలా తిప్పుకోవాలి. ఇలా ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసేయండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత కార్నర్స్కి ఘాట్లు పెట్టుకోండి. ఇలా కట్ చేస్తే ఇంకొంచెం కార్నర్ బాగా నీట్గా తిరుగుతుంది. థ్రెడ్ మీద మాత్రం పండివ్వకండి. ఇలా వెనక్కి తిప్పేసేయండి. క్లాత్ అంతటిని మెడపట్టి ఎలా అయితే కుట్టుకుంటామో సేమ్ అలాగే ఇలా కొంచెం స్టిఫ్గా అనేసుకొని క్లాత్ని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇలా కింద క్లాత్ని పై క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్ ఫినిషింగ్ వచ్చేటట్టు చూడండి. ఇలా కార్నర్ దగ్గర సూది కింద కొంచెం పాదాన్ని పైకెత్తి సేమ్ యాస్టీజ్ ఎలా అయితే చెప్పానో సేమ్ అలాగే పలక మీద ఎలా అయితే కుడతామో సేమ్ అలాగే ఇలా కార్నర్లో సూది కింద కనేసి పాదం పైకి లేపేసి తిప్పేసేయండి. స్ట్రైట్ ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇంకా ఈ కార్నర్స్ అనేవి నీట్గా కూర్చుంటే చాలు పలక మెడకి, ఇంకేం అవసరం లేదు. కటింగ్ ఈ స్టిచ్చింగ్ దగ్గర కార్నర్స్ అంతే. మీకు కావాలనుకుంటే ఇంకో స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంతే ఇవాళ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.